భయపడుతున్నావు ఏంటి నన్ను చూసి? అంటే కొత్తగా నీకు తక్కువ మాట్లాడడం రాదు కదా నీకు. నేను అసలు ఎప్పుడైనా మాట్లాడడం మీరు విన్నారా? అదిగో అందరూ పడిపోయారు అక్కడ నువ్వు వినడం చూసి, నువ్వు చెప్పడం చూసి. నమ్మేసాం అందరం. నన్ను కొంచెం ఎలివేషన్ ఇస్తూ అడగట్లేదు, మాట్లాడండి, అలా చూడకండి ప్లీజ్. హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? లాక్డౌన్ ముందు వచ్చిన లాస్ట్ ఈవెంట్కి నీ ఈవెంట్కే వచ్చినట్టున్నాను. ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అగైన్. I want to wish you all the very best. I know you're working on your next script. I've been following it up. So I want to really take the time. Chala mandiki teluso telilo. Mother just about release lockdown avvaka 1 week munda, 2 days mundu. So I don't know if you got to see this film. She has a very inspiring story and very inspiring girl, a filmmaker that we should all be looking out and watching out for. So I wish you all the very best and congratulations for all the work that you're doing, and my love to your mother. So in my hand I have the 14 films that are being celebrated today andi. Mada చూసాను నేను, and I'm associated also in a little part. గతం చూశాను, చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఐఐటి కృష్ణమూర్తి చూశాను, చాలా గ్రిప్పింగ్గా ఉంది. కలర్ ఫోటో చూశాను, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. మిడిల్ క్లాస్ మెలడీస్, ఐ రియలీ లవ్ ద కామెడీ ఇన్ దట్. జోహార్ చూశాను, ఉమామహేశ్వరరావు చూశాను, సత్యదేవ్ ఐ థింక్ ఈజ్ ద న్యూ స్టార్ ఇన్ టౌన్. పలాస చూశాను, చాలా గ్రిప్పింగ్గా ఉంది అది కూడా. అనగనగా ఒక అతిథి చూశాను, అది కూడా నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ ఫన్, హిట్ వాజ్ నైస్. సో ఈ సినిమాలన్నీ చూశాక అంటే నాకు ఏమనిపిస్తుందంటే ద డైనమిక్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఈజ్ చేంజింగ్ అనిపిస్తుంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ ఆర్ చేంజింగ్ అనిపిస్తుంది. అంటే పెద్ద బడ్జెట్లతో, స్టార్స్తో, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, డి సెంటర్ అన్నీ అందరినీ కన్విన్స్ చేసేలాగా, అందరినీ సాటిస్ఫై చేయడానికి ఎక్కడో క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోయిందేమో సినిమా అని అనిపిస్తుంది. కానీ నౌ బికాస్ ఆఫ్ ద ఓటీటీస్ అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ లైక్ దిస్, I think the dynamics are changing, and now we have అంటే ఒక చిన్న సినిమా అంటే ఒక చిన్న పాయింట్ మీద చక్కగా చూసినంత సేపు గంటన్నరలో బ్యూటిఫుల్గా ఉందిరా అని అనిపించుకునే సినిమాలే ఇవన్నీ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ సంధ్య, మేము ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ నువ్వు చెప్పడం కాదు, ఇది సాధ్యం చేసినందుకు ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ థ్యాంకింగ్ యూ. అండ్ నాట్యం సినిమా కూడా నేను చూశాను. ఐ రియలీ లైక్ ద ఫిలిం. ఐ థింక్ అంటే ఇంత మునుపు డాన్స్ మీద సినిమాలు వచ్చినాయి, కానీ చాలా వచ్చినాయి. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఫిలిం దట్ విల్ స్టాండ్ అవుట్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లాసిక్ ఇండియన్ డాన్స్ అండ్ హౌ రేవంత్ హ్యాస్ మేడ్ ఇట్ అంటే ఓవర్కే డాన్స్ గురించి కాకుండా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో చాలా బాగుంది సినిమా. సో ఆల్ ది బెస్ట్ సంధ్య, అండ్ ఆల్ ది బెస్ట్ టు గోల్డెన్ కేప్. మీ కేపులు వేసుకొని జనాలు బాగా ఎగరాలని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఇది అయిపోయిన తర్వాత హ్యావ్ సమ్ వోడ్కా ఇన్ అ వైన్ గ్లాస్. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వేయాలి అన్న ఐడియా ఇచ్చిన వాళ్ళకి కూడా కేప్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఇది ఫస్ట్ టైం ఇలాగా, అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ మనకు కూడా ఇలాగా ఫ్యూచర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతాయి, అవార్డ్ ఫంక్షన్లు జరుగుతాయి అని చెప్పేసి చాలా ప్రిపేర్ అయ్యాను.
ఈలోపు పాండమిక్ వచ్చేసింది, ఆ కళ్ళు తీర్చుకునే లోపు సినిమా అయ్యింది. తర్వాత మనకు కూడా వస్తాయి కదా అవార్డ్ షోలు అనుకున్నాను. స్పీచ్ ప్రిపేర్ అయ్యే లోపే ఆల్రెడీ ఫస్ట్ ఈవెంట్ కూడా అయిపోయింది. సో ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఫస్ట్ ఈ కేప్ వేసినందుకు నేను ఒక చిన్న వీడియోలు రాసుకుంటూ స్టార్ట్ చేసిన టైంలో నాకు వచ్చిన ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఐఫా నవదీప్ అన్నతో. ఇప్పుడు ఆయన చేయడం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ కిరణ్. అండ్ రఘుకుంచే సార్, మా అమ్మగారు నేను చాలా పెద్ద ఫ్యాన్ మీకు. అసలు ఇప్పుడు చూస్తే ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ కమింగ్ టు మై టీమ్, లక్కీగా మిగతా సినిమాలతో పోలిస్తే ఎక్కువ ఈవెంట్లు చేసుకుంది మేమే, ప్రీ రిలీజ్లు, సక్సెస్ పార్టీలు. సో మాకు మాట్లాడటం మా టీం గురించి చాలాసార్లు మాట్లాడేశాను నేను. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ నా హీరో గురించి చెప్పాలి. ఈరోజు ఆడు ఒక డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. ఇందాకే వచ్చి స్టేజ్ మీద ఒక సపోర్టింగ్ యాక్టర్గా కప్పేసుకొని ఇప్పుడు వచ్చేసి హీరోగా కప్పుకున్నాడు. ఇంకా తర్వాత చాందిని, థ్యాంక్ యూ చాందిని ఫర్ ప్లేయింగ్ దీప్తి. అండ్ ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. మేము అనుకున్నాం ఏంటి ఇప్పుడు మనం ఈ బడ్జెట్లో ఇలా తీస్తున్నాము, మంది కూడా షార్ట్ ఫిలిం ఫీల్ వస్తుందా అని చెప్పేసి. అస్సలు పొరపాటున ఆ 1% కూడా అలా అవనివ్వకుండా మమ్మల్ని అందరినీ సేఫ్ జోన్లో పెట్టి కాపాడేశాడు వెంకటరమణ. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. అండ్ ఫస్ట్ నుంచి ఒక మారల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నందుకు బెన్నీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మాతో ఒక పాన్ ఇండియా సినిమా ఎడిటర్ కూడా ఉన్నాడు, మా పవన్ కళ్యాణ్ ఎడిటర్. ఇప్పుడు మేజర్ సినిమాకి పనిచేస్తున్నాడు. ఇది చాలా గర్వంగా చెప్పుకునే విషయం. మేము మాతో ఒక చిన్న వీడియోస్ చేసుకుంటూ ఇప్పుడు వీడు జస్ట్ శారీరకంగా ఎదగకపోయినా కెరీర్ పరంగా మాకన్నా ఎక్కువగా ఎదిగిపోయాడు వీడు. సో ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ విద్య, మేము కూడా ఈ జర్నీలో తను కూడా ఫస్ట్ నుంచి ఉంటూ మొత్తం స్క్రిప్ట్ మొత్తం చదువుతూ ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్తూ ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉంది. ఇంకా దివ్య, హర్ష, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది మిస్ అయ్యారు. అండ్ ప్రతిసారి అనుకుంటాం ఈసారి మనం చేయలేకపోయాము, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. ఈసారి కూడా నాకు బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఎందుకంటే చాలామంది పేర్లు ఎప్పటిలాగే చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో ప్రతి యాక్టర్కి మేమందరం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రైడే విల్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు. అండ్ దట్స్ వాట్ విచ్ కీప్స్ అస్ మూవింగ్, ఫ్రైడే. సో అలా నాకు చాలా ఫ్రైడేస్ అన్నీ కలిపి ఒక్క ఫ్రైడేకి పాత ఇచ్చిన ఆ ఫ్రైడే July 31st ఉమామహేశ్వర గురు రూపస్య. సో దట్ వాస్ మై ఫ్రైడే. అండ్ మాహాకి, ప్రవీణ గారికి, శోభు గారికి, మా ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉమామహేశ్వర గ్రూపస్య, అండ్ ఆబ్వియస్లీ సుహాస్, హరిచందన గారు, రూపా గారు, నాగార్జున గారు, రవితేజ గారు, వాళ్ళకి నెక్స్ట్ టైం ఇవ్వకండి, ఇంకో 3 సార్లు ఎక్కుతారు వాళ్ళు. మీకు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అగైన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ప్రజనేతో పాటు మన వాళ్ళ పేరు దుష్యంత్, రఘు, గోపి అండ్ రాజేష్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ కాఫీ అండ్ చాయ్ కప్. వివేక్, thank you for inviting me. This is officially my first award function, to be honest, and I'm glad. Yeah, thank you. Yeah, thank you. We request Suhas to please speak a few words. Thank you, Vivek, and thank you, Color Photo team. Thank you, Navdeep Anna, Kiran bro, Raghu sir. Thank you. అందరికీ నమస్కారం. వీళ్ళు ఏదో అవార్డు ఇస్తారు రమ్మన్నారు. గోల్డెన్ కేప్ అంటే అర్థం కాలేదు. ఇందాక ఆయన చెప్పినప్పుడు గోల్డెన్ కేప్ అర్థం కాలేదు. ఏంటంటే ఛాయ్ ఏంటి, బిస్కెట్, కాఫీనే ఛాయ్ కప్. అది కూడా కాఫీ ఎప్పుడు కప్పులో తాగుతాం కదా, మళ్ళీ కాఫీనే ఛాయ్ కప్ అంటే ఛాయ్కి వేరే కప్పు ఉంటుందో తెలియదమ్మా. అంత విజ్ఞానం తక్కువ, కొంచెం చదువుకోలేదు. సో ఏదైనా కానీ 12 సినిమాల పేర్లు చెప్పారు అసలు. లేకపోతే అవార్డు అంటే ఇప్పుడు వచ్చే అంత ఇది లేదు ఈ కరోనా టైంలో. ఆ 12 సినిమాలకి అవార్డు ఇస్తానికి వీళ్ళకి ఓ ధైర్యం కావాలి అసలు. ఈ ఆడినయో ఆడలేదో, రిలీజ్ అయినాయో అవ్వలేదో కూడా తెలియదు. ఎక్సెప్ట్ హిట్ నాకు తెలిసి మిగిలిన సినిమాలు తెలిసిన సినిమాలు కాదు.
సో వీటన్నిటికీ అవార్డు ఏమిటంటే సెలెక్ట్ చేసిన తీరు, మంచి సినిమాలు అవి ఓటీటీలో రిలీజ్ అయినాయా లేకపోతే కరోనా ముందు రిలీజ్ అయ్యి కనపడకుండా వెళ్ళిపోయినాయా, అలాంటి సినిమాలన్నింటినీ తెలిసి ఒక 12 సినిమాలను తీసి వాళ్ళని పిలిచి సత్కరిద్దాం అనుకునే ఒక మంచి ఉద్దేశం, నిజంగా అద్భుతమైన ఉద్దేశం. అయితే ఈ 12 టీములకి నేను చెప్పేది ఏంటంటే, పొరపాటున వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవార్డ్స్ చేస్తే అప్పటికి మీరంతా పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు అయిపోయి ఉంటారు. వీళ్ళు పిలిస్తే రండి, మిమ్మల్ని ఇప్పుడు ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ టైంకి మీరు పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు తీస్తూ ఉంటారు కదా, ఈ చిన్న కంపెనీ లాగా ఉంటుంది, వీళ్ళు చిన్నవాళ్ళలాగా కనపడతారు, వీళ్ళకి రావాలా మనం అనుకోకుండా కొంచెం ముందు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని వచ్చి వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ మీలాంటి వాళ్ళు ఇంకొత్త వాళ్ళని తీసుకొస్తూ ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా పలాస మా సినిమాని గురించి మేము చేసుకోవటం పెద్ద బాగోదు. వండర్ఫుల్ ఫిలిం. కరుణ షూటింగ్లో ఉన్నాడు, రాలేకపోయాడు. అట్లాగే మా హీరో కూడా షూటింగ్లో ఉన్నాడు, ఇద్దరు రాలేకపోయారు. అద్భుతమైన సినిమా. ఆ కథ ఆలోచించిన కరుణకి, అలాగే ధైర్యంగా తీసిన ప్రసాద్ గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you so much, sir. Thank you, sir. Firstly, congratulations to all the winners here. All the 12 movies, I think we have invested into half of those movies, personally, from Mango. In fact, I missed out on Johar, by the way. But nevertheless, congrats to everyone. And I have to thank the organizers for such a great attempt. We needed a platform like this to encourage all the newcomers. Like Bharadwaj garu cheppinattu, ee cinemalu ekkadiki velledu. OTT lo vachina kuda, because of the pandemic, they've all done very well. I know the numbers in the back end. Okay, good. All the best to more aspirants in this format. Thank you for having us here. Congratulations, all of you. And thank you so much for inviting us today. Having a beautiful evening. Congratulations to నా దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా ఎప్పుడూ లేదు. ఏది బాగా ఆడితే అది మంచి సినిమా అంతే. బాగా ఆడకపోయినా సరే ఎఫర్ట్ పెట్టారు కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఇండస్ట్రీలో ఉన్న మనందరికీ ఉంది. కాబట్టి ప్రతి సినిమా ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అకార్డింగ్ టు మీ. అంతే ఎఫర్ట్ పెడతారు అందరూ. కానీ పర్టికులర్గా ఇలా రికగ్నైజ్ చేయటం, అందరినీ ఒక చోట యూనో ఆనర్ చేయటం అనేది చాలా మంచి ఇనిషియేషన్. సంధ్య, ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఆగండి. సార్ మాట్లాడాక మీతో ఇంకా నేను అడుగుతా. సార్ మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. ఓకే మ్యామ్, సో నేను ఒకటి మిమ్మల్ని అడుగుదాం. మీరేంటి కోపంగా చూస్తున్నారు? అంటే ఏంటి వీడు నన్ను ఏం అడుగుతాడు అనుకున్నట్టు? నాకు అసలు అలాంటి అనుమానాలు ఏం లేవు. నన్ను ఏం అడిగినా నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. తెలుసు మ్యామ్. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో వచ్చారు, అంతా బాగుంది. కానీ మీరు స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను ఒక సాంగ్ అడుగుదామని ఫిక్స్ అయ్యా. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నాకు ఇది అడగమన్నారు, అడుగుతున్నా. వన్ సాంగ్ యూ వాంట్ టు డెడికేట్ టు రామ్ గారు. మీ క్వశ్చన్ కూడా నేనే చెప్పాలా? అంటే కొంచెం నానుస్తున్నా, ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నది మీరే తెలుసుకుంటారేమో అని చెప్పి. సార్ ఏదో ఒక సాంగ్. పాటలు వస్తే ఇదే ప్రాబ్లమ్. నాకేంటిటా మీకు ఇన్ రిటర్న్ నేను డెడికేట్ చేసేది ఆయనకి, మరి నాకేంటి? మీకేంటి సార్? నాకేంటి? నీ సక్సెస్ఫుల్ సినిమా ఇప్పుడు అది వస్తుంది కదా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అది కానీ అది పాడమంటున్నావా? సో ఇది బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఏ పాట డెడికేట్ చేయాలో కూడా తనే చెప్తున్నాడు. ఇట్స్ వండర్ఫుల్. కెన్ ఐ హియర్ మై వాయిస్ హియర్ ఫ్రంట్ మానిటర్స్? హూఆర్ ఈజ్ ఆపరేటింగ్? సారీ అండి, మీ సినిమా పాట పాడలేకపోతున్నాను నేను. సంథింగ్ ఎల్స్ ఐఎమ్ సింగింగ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నీ హృదయం ముందర ఆకాశం
ఆకాశం చిన్నది అంటున్నా. అంతేనా? ఓహో అమ్మ చూపులో మొలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి? నాలువేలితో నడిచే ధైర్యమే నీదే, నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి? దయగలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమొసగి దేవుడికి నేనేం తిరిగి ఇవ్వాలి? ఏదో ఇవ్వాలి కానుక, ఎంతో వెతికాను ఆశగా, ఏది నీ సాటి రాధిక అంటూ అలిశాను పూర్తిగా. కనుకే ప్రాణం ఏంటి? కనుకే మళ్ళీ మళ్ళీ జన్మనెత్తి నిన్ను చేరనా. సో రొమాంటిక్ మ్యామ్. మ్యామ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతో పాటు 30 రోజుల్లో పాడడం ఎలా కూడా నాలాంటి వాళ్ళకి నేర్పిస్తే కొంచెం. యా, లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. థ్యాంక్ యూ. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe Film Jalsa. to Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.